నమస్కారం. నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి వచ్చాను. స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే స్థానిక జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు అందరూ కూడా స్వాగతం పలికి రావడం జరిగింది. అలాగే ఆలయ ఈవో గారు, సిబ్బంది అందరూ కూడా స్వాగతం పలికారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను నామినేషన్ వేసిన రోజు అమ్మవారిని దర్శించుకున్నా. ఇవాళ మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అమ్మవారికి దర్శించుకున్నా. ఈ ప్రాంతానికి ఎలవేలుపు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులతో రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లతో నేను ఇవాళ ఈ విజయం సాధించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్దామని చెప్పేసి నాయకులందరూ కలుపుకొని రానున్న రోజుల్లో ఈ ఆలయానికి డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను దగ్గరుండి ఈ ఆలయ అభివృద్ధిలో నేను ఒక పార్ట్ అవుతాను. నాకు ఈ అవకాశం కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళందరూ అయితే నా మీద నమ్మకం పెట్టుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఏ మాత్రం తగ్గకుండా అంచనాలు మించి నేను వర్క్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి రానున్న రోజుల్లో మంచి సర్వీస్ చేస్తానని చెప్పేసి అమ్మవారి సాక్షిగా నేను ఇవాళ ఆలయం చెప్తా ఉన్నా. ఈ ఆలయం అందరినీ పూర్తిగా రూపురేఖలు మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ఏదైతే కావాలో అందుబాటులో ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయం కల్పించడానికి నా కృషి చేసి నా ముద్దుండే విధంగా అధికారులు చర్చించి చేస్తానని చెప్పేసి, నేను ఏం ఆశించే వ్యక్తిని కాదు కాబట్టి అమ్మవారికి స్వచ్ఛంగా నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్థానిక పెద్దల సహాయంతో ఈ ఆలయాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు, విశాఖపట్నం రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా అమ్మవారిని దర్శించే విధంగా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పేసి అమ్మవారి సాక్ష్యం మీకు తెలియజేస్తాను.